సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కుమారి. జానీ మాస్టర్ పైన అనేక ఆరోపాలు అయితే వస్తున్నాయి. తన సొంత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ దగ్గర తను లైంగిక వేధింపులకు గురవుతున్నారని, తనని అత్యాచారం చేయబోయాడని చెప్పేసి కొన్ని మాటలు వస్తున్నాయి. ఎందుకు జానీ మాస్టర్ బయటికి రాలేకపోతున్నారు, ఎందుకు దీని గురించి సమాధానం చెప్పలేకపోతున్నారని చెప్పేసి కొన్ని అంటున్నారు. దీని గురించి మన ముందున్న రామంజనేయ సార్ మాట్లాడి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక క్లారిటీ అంటే సార్ వాళ్ళు ఎలా చెప్తారో అది నిజమా కాదని చెప్పేసి మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్ ఉంది, రియల్ న్యూస్ ఉంది. అసలు ఈ రెండింటికి డిఫరెంట్ ఏంది తెలియడం లేదు. సో ఈ రోజు సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఈ రోజుల్లో చూసినట్లయితే ఫేక్ న్యూస్ ఏందో రియల్ న్యూస్ ఏందో అర్థం కావడం లేదు సార్. సో జానీ మాస్టర్ మీద ఇలా అన్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే మేడం. మరి ప్రస్తుతం మన సొసైటీలో కానీ, మన రాష్ట్రం కావచ్చు, దేశంలో కావచ్చు, ఉమెన్ పైన ఏ విషయం వచ్చినా కొద్దిగా ప్రాధాన్యత అంశంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఉమెన్స్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన, మన సొసైటీ పైన ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఒకటే కాదు. ఆ విషయం పైన ఖచ్చితంగా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాల్సిందే ఆ ఆరోపణ అనేది. మరి ఎంత నిజము ఎంత లేదు, ఒక 90% అమ్మాయిల వరకు అంటే అమాయకులే కాబట్టి వాళ్ళ విషయాన్ని నమ్మవచ్చు. ఇంకో 10% వరకు ఉద్దేశపూర్వకంగా ఏమైనా జరిగిండొచ్చు. ఎందుకంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఆయనపైన ఆరోపణ వచ్చి అంటే అంత ఈజీగా మనం దాన్ని పరిగణించడం అవసరమూ లేదు. కానీ దాన్ని కొంత ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యన ఏదైనా ఇష్యూస్ ఉండొచ్చేమో, ఏదైనా ఆర్థిక విషయాలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా జరిగేటువంటి ఆరోపణలు చాలా మనం చూస్తున్నాము. కాబట్టి దాన్ని కూడా మరి ఏది నిజము ఏది అబద్ధం రెండు కొట్టిపారేయలేము. అలా అని చెప్పేసి ఆమె చేసిన ఆరోపణని కాదని అనలేము. అలా అని చెప్పేసి ఆమె చేసిన ఆరోపణని ఎస్ అని అనలేము. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు అదే కొరియోగ్రాఫరు, అసిస్టెంట్ కొరియోగ్రాఫరు అంటే ఎన్ని రోజుల నుంచి చేసి ఉంటుంది కదా సార్. ఇన్ని రోజులు ఇవ్వకుండా ఈ రోజు ఎందుకు ఇస్తుంది సార్? ఈ రోజు నన్ను ఇలా చేస్తున్నాడు ఎందుకు అంటుంది? ఓకే, మీరు వేసిన క్వశ్చన్స్కి ఏంటంటే ఇన్ని రోజుల మంది ఇప్పుడు ఉండి ప్రీవియస్ బ్యాక్ అన్ని రోజులు ఉంది, వాళ్ళ మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉండొచ్చు, లేదంటే వేరే అలాగా ఆర్థిక లావాదేవీల విషయాలు ఉండొచ్చు. అది ఒక కోణమే. అంటే మరి దీన్ని అనేకమైన కోణాల నుంచి చూడొచ్చు. లేదా అనుకోకుండా ఉన్నట్టుండి కూడా ఆయన ఏమైనా ఇప్పుడు కూడా అలా ఆయన బిహేవియర్లో ఆయన కూడా బిహేవ్ చేసి వచ్చాము మనం తెలియదు. కాబట్టి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రము ఖచ్చితంగా ఇది శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన విషయమే. కాబట్టి వాళ్ళ మధ్య నిజంగానే ఇన్వెస్టిగేషన్ జరిగి నిజంగానే ఆయన తప్పు చేసింటే మాత్రం ఆయన పైన చర్యలు తీసుకోవాలి. లేదు ఆయన ఇన్వెస్టిగేషన్లో ఆయన తప్పు చేయలేదు అనుకుంటే ఈమె కూడా తగిన ఎవరైతే ఆరోపణలు చేస్తారో ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసి ఉంటే మాత్రం ఈమె కూడా అంతే, ఎంత పనిష్మెంట్ ఉందో అంతే పనిష్మెంట్ ఖచ్చితంగా ఇస్తే ఇలాంటి ఆరోపణలు ఇంకోసారి సొసైటీలో ఎవరు చేయకూడదు కూడా ఆ విధంగా. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అలాంటి సున్నితమైన విషయాలు, ఎందుకంటే ఒక ఉమెన్ అనేది చాలా సున్నితమైన విషయం. తను ఎంత వీలైతే చాలా సున్నితంగా పరిష్కరించుకోవాలి. కానీ దాన్ని సాకుగా చూపి ఒకసారి ఒక చెడు దారిలో చూపించారంటే ఉమెన్నే సొసైటీలో నమ్మలేని పరిస్థితికి వచ్చేస్తుంది. అలా ఎవరు అంటే అమ్మాయినే కాదు, ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేయించిండొచ్చు కూడా. అంటే అనేకమైన కోణాలు చూడాలి మనం. ఆయనకు జానీ మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఆయన అమ్మాయి దగ్గర ఏం చెప్పిండొచ్చు. ఇట్లా అనేకమైన అది ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ పూర్తి మనకు తెలియదు. అలా చేసి ఉంటే మాత్రం ఆమె తరపున ఎవరున్నారో వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి. లేదు ఈయన ఉద్దేశపూర్వకంగా ఏం చేసినట్లు ఇన్వెస్టిగేషన్లో తెలితే ఈయన కూడా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఉమెన్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే మాత్రం ఫ్యూచర్లో జరగకుండా అనేకమైన చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సొసైటీ కూడా నమ్మగలుగుతుంది. ఎందుకంటే సొసైటీ ఇప్పుడు ఏది న్యూస్ ఏది మనం వచ్చేది ఒకటే కాదు కదా, ప్రతిదీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్నే నమ్మాలి. ఫస్ట్ ఒక ఆరోపణలు ఎంత నిజం ఎంత లేదు ఆరోపణ పట్టుకొని మనం ఒక్కసారిగా నమ్మడం కూడా అంత మంచిది కాదు. అది సివియర్ నిజంగానే ఆరోపణలు ఏమి నమ్మవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది ఒక ఆరోపణ మాత్రమే, ఆరోపణ కాకుండా రియల్గా ఒక అత్యాచారం జరిగింది, ఒక అత్యాచారం మన చాలా ఈ మధ్యలో అత్యాచారం చేసి చంపేస్తున్నారు, అవి రియాలిటీ. దానికి రెండో కోణం చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కోణంలోనే దాన్ని 100% జరిగింది. దాంట్లో తప్పు చేసే వాళ్ళని 100% నమ్మాల్సి ఉంది. సొసైటీ నమ్మాలి, వాళ్ళపైన పనిష్మెంట్ ఇవ్వాలి. అక్కడ కూడా ఇంకో కోణం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారు ఏదైతేనేమో అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ ఆరోపణే కాబట్టి ఆరోపణ ఎంత వాస్తవం ఎంత రియాలిటీ ఉంది. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తే కానీ తెలియదు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ అమ్మాయి చేసిన తప్పు అయితే మాత్రం ఖచ్చితంగా ఆమె వెనుక ఎవరున్నారో, ఆమె ఉద్దేశం ఏంటి అనే పైన చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేసే వాళ్ళు బయట రారు. కానీ అట్ ది సేమ్ టైం ఆయనకి నిజంగానే ఆ జానీ మాస్టరే ఆయన విచక్షణ కోల్పోయి అలా బిహేవ్ చేసింటే మాత్రం ఆయన కూడా తగిన చర్యలు ప్రూవ్ అయితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటే మాత్రం ఫ్యూచర్లో ఇలాంటి కేసులు మళ్ళీ రాకుండా ఎంత వీలైతే అంటే ఇలాంటి విషయాల్ని సున్నితంగానే ఇంతవరకు రాకుండా ఉండడానికి పరిష్కరించుకుంటేనే వాళ్ళకి మంచిది. ఇంకా ఏదైనా అనేకమైన వేదికలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. కోర్టులో చెప్పేసి అనేకమైనటువంటి ఇట్లా మధ్యస్థం కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఇష్యూ చేసేటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ పరిష్కరించుకోవచ్చు.
ఇక్కడ అనవసరంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొని సొసైటీ మన సొసైటీ, మన ఇండియన్ సొసైటీ, మన కల్చర్ ఏమవుతుంది బయట చూడడానికి అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ వాళ్ళ ఆ వర్గం ఈ వర్గం అని కాకుండా అందరూ ఒకటే ఇక్కడ. ఎందుకంటే స్త్రీని ఖచ్చితంగా గౌరవించాలి. ఆ స్థానాన్ని ఎప్పుడు మనం, ఎందుకంటే స్త్రీ ఒక టార్గెటెడ్ వర్గం కాబట్టి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మన సొసైటీ మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది. గవర్నమెంట్ అంటే ప్రజలే ఇక్కడ, కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని రెస్పాండ్ కావాలి. ఎందుకంటే మనం ఈ ప్రజలు రెస్పాండ్ అయినట్టే గవర్నమెంట్ రెస్పాండ్ అయినట్టే. కానీ ఏదో ఒక మనం పరిపాలన చేసే వాళ్ళు చూస్తారు అని అనుకోవడం మంచిది కాదు. మనం కూడా సమాజం కూడా దాన్ని స్పందించాలి. సార్, ఇక్కడ ఆరోపణలు 2 రోజుల నుంచి జరుగుతున్నా జానీ మాస్టర్ ఎందుకు బయటికి రావడం లేదు? అంటే జానీ మాస్టర్ తప్పు చేస్తున్నట్ట? మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, మరి ఆయన ఎందుకు రావట్లేదు ఏంటి అనేది, మరి ఈమె పోయి చట్టపరంగా కంప్లైంట్ చేసిందా? చట్టపరంగా ఎందుకంటే కంప్లైంట్ చేసింటే ఆయన కంప్లైంట్ చేసిన తర్వాత దానికి మాత్రం నేను సంజాషన్ ఇవ్వాలనుకున్నాడా, లేకపోతే మీడియా ముందుకు ఎందుకు రావాలనుకున్నాడా, లేదా అని అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఎందుకంటే మనది ఆయన రాలేకపోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇదేమైనా వచ్చి ఆయన ఎందుకు మీడియాకి వెళ్ళాలి, ఆమె వెళ్ళింది కాబట్టి మీడియాకి ఎందుకు వెళ్ళాలి, ఆమె చట్టపరంగానే నేను వెళ్ళాలని అనుకుండొచ్చు. అది కూడా ఒక కారణం అంటే రీసెంట్ గా మనకి బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సార్. ఒక లేడీ మీద ఇట్లా అదర్ పార్టీ వాళ్ళు ఇలా వేధిస్తున్నారు, సో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి తను ఎలా అంటే అదే ప్రెస్ మీట్ రాకపోయినా, మీడియాకి రాకపోయినా అదే సోషల్ మీడియాలో పెట్టింది సార్, పోస్ట్ చేసింది. సో అలా కూడా తిని చేయొచ్చు కదా. ఓకే, ఇది నిజమే. ఇది ఎందుకంటే ఆ విధంగా చేసిండొచ్చు. మరి మీడియా ప్రముఖంగా ఆయన ఏదో చట్టపరిధిలోనే వెళ్దాం అనే ఒక ఉద్దేశం ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మరి ఎవరైనా మీడియా ఆయన వెళ్తే వాళ్ళ దగ్గర ఏం చెప్పాడో మనకు తెలియదు. అంటే మీడియా వాళ్ళు ఎవరైనా వెళ్ళి అడుగుంటే దీనిపైన ఆయన రెస్పాన్స్ ఏంటో మనకి ఇంతవరకు ఆయన రాలేదు, ఆయన అందుబాటులో రాకపోయి ఉండొచ్చు. ఆ సోషల్ మీడియాలో అందుబాటులో రాలేదు కాబట్టి ఆయన స్టాండ్ ఏంటో మరి దానిపైన ఆయన చట్టపరంగానే వివరణ ఇవ్వాలనుకున్నాడు, చట్టపరంగానే దానిపైన ఆయన వెళ్ళాలనుకున్నాడు ఉండొచ్చేమో. కాబట్టి మనం దాన్ని కూడా తప్పడానికి వీల్లేదు. సో ఇంకా అది రియల్ ఫేక్ అనుకుంటున్నారు సార్? దీన్ని రియల్ అనలేము, ఫేక్ అని కొట్టుపరారు, రెండు కొట్టుపరారు. ఖచ్చితంగా దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మాత్రమే రియల్ ఫేక్ అని అప్పుడు చెప్పవచ్చు. ఎందుకంటే ముందే ఏ స్టాండ్ మీద రాకూడదు అలా. ఎందుకంటే రెండింటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈమె యొక్క ఇది ఫస్ట్ ఈమె చేసిన ఆరోపణని పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత దానిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. రియల్ అయితే మాత్రం ఆయన కేసులు బుక్ చేయాలి, తర్వాత ఆయన పనిష్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ఫేక్ అని తెలిస్తే మాత్రం అంతే స్థాయిలో ఈమెకి దాని తగ్గ పనిష్మెంట్ ఈమెకి ఇవ్వగలగాలి. అది ఆ రియాలిటీ వచ్చిన తర్వాత ఆ రియాలిటీని బయట మన దగ్గర మన సొసైటీలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆరోపణలు బాగా హైలైట్ అవుతున్నాయి, రియాలిటీ తర్వాత అక్కడ జరిగినటువంటి విషయం బయట రావట్లేదు, దానిపైన ఎక్కువ పబ్లిక్ దృష్టి పెట్టట్లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ మనకు కావాల్సిందంటే ఫైనల్ గా అవుట్పుట్ రిజల్ట్స్ ఏం జరిగింది, రిజల్ట్స్ ఆ రిజల్ట్స్ మనకి రియాలిటీ. అంటే ఫేక్ చూపించేసి వదిలేస్తున్నారు సార్. అంటే ఫేక్ అని అనకూడదు. ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది, ఆరోపణ హైలైట్ అవుతుంది, ఓకే నో ప్రాబ్లం, కావాలి. ఆరోపణ సంబంధించి ఏ ఆరోపణ చేసింటామో దాని రిజల్ట్స్ ని కూడా అంతే స్థాయిలో బయటకు తీసుకురాగలిగితే ఫ్యూచర్లో అలాంటి వచ్చేవాళ్ళు ఎవరైనా ఆరోపణ చేసేవాళ్ళు ఉంటే భయపడతారు. అది ఫేక్ అయ్యి ఉంటే నా రిజల్ట్స్ ద్వారా వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ ఫేక్ అయ్యి ఉంటే ఫ్యూచర్లో ఎవరైనా అట్లా ఆరోపణ చేయాలని ఉంటే అట్లా ఆరోపణ చేసే వాళ్ళపైన వాళ్ళు భయపడతారు. అట్ ది సేమ్ టైం ఈ రియల్ తేలిన తర్వాత వీళ్ళు కూడా ఎవరు ఆరోపణలు చేశారని చెప్పేసి కొట్టిపారేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు రియల్ తేలితే మాత్రం వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఎవరు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఏ ఛాన్స్ లేదు. ఇంత సోషల్ మీడియా వచ్చింది, ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఏదో ఒక క్లూ ఇన్వెస్టిగేషన్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వల్ల ఇక్కడ ఏదో ఒక క్లూ ద్వారా ఖచ్చితంగా దొరుకుతారు, కానీ తప్పించుకునే ఛాన్సే ఉండదు. కాబట్టి ఇది ఖచ్చితంగా పబ్లిక్ తెలియాలి. ఏ తప్పు చేసినామో తెలియదు, ఎవరు దొరుకుమనే ఛాన్సే లేదు. ఎందుకంటే ఎవరు పీఎం దగ్గర నుంచి మన రాష్ట్రపతి అందరూ చూస్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రోజు ఈరోజు అది లేట్ కావచ్చేమో కానీ దొరకడం ఖచ్చితంగా ఎవిడెన్స్ అయితే ప్రతి ఒక్కటి మనం చూస్తూనే దొరుకుతుంది. కాబట్టి అది వాళ్ళకి పబ్లిక్ తెలియదు, నేరం చేసే వాళ్ళు కూడా తెలియాలి. ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేము. దీనికి ఒక మనం చట్టబద్ధంగా ఒక ప్లానింగ్ ప్రకారం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతామనే ఉద్దేశం వాళ్ళకి తెలియాలి. అందుకంటే గవర్నమెంట్ కూడా అనేకమైనటువంటి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక సపరేట్ ఒక ఫోర్స్ని సపరేట్ ఏర్పాటు చేయగలగాలి ఇట్లాంటివి వచ్చినప్పుడు. మరి ఎందుకంటే ఇది సున్నితమైన విషయాలు, ఇట్లాంటి విషయాలని. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ జానీ మాస్టర్ అనొద్దు, అలాంటి వాళ్ళని మాస్టర్ అనేది ఏంది అని అంటున్నారు. అసలు ఇంకా ఆరోపణలే జస్ట్ ఇవి, ఇంకా కంప్లీట్ గా తెలుసుకోకుండా ఇలా అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? అలా అనకూడదు వాళ్ళు. ఎందుకంటే ఎమోషనల్ గా అలా ఎందుకంటే అది తప్పు అయింది అనుకో, అప్పుడు ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? ఇప్పుడు ఏది పడితే అది అనేసేసి రేపొద్దున ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఫ్యూచర్లో అది ఆయన తప్పు చేయలేదు, ఈమె ఉద్దేశపూర్వకంగా ఆరోపణ చేసింది అనేది నిజమని తేలింది అనుకో, అప్పుడేంటి? కాబట్టి అది ఏదైనా ఎవిడెన్స్తో మాట్లాడడం చాలా మంచిది. ఇది ఆమె ఏదైనా చేసిందని చెప్పేసి ఆమె దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఎవిడెన్స్ పెట్టుకొని మాట్లాడుంటే ఓకే, కానీ అలా
ఆరోపణను పట్టుకొని ఆరోపణతో అలా అనడం కాదు. ఒకవేళ అలా అనేవాళ్ళు, ఆరోపణ చేసేవాళ్ళు వాళ్ళకేమో ఉద్దేశపూర్వకంగా ఆయన మీద ఏమైనా ఉండొచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చు. అట్లా అనకూడదు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడు కానీ పౌరులు కానీ భారతదేశంలో ముఖ్యంగా అది మనం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి. ఏదైనా ఒక ఆరోపణ తీసుకున్న తర్వాత నిజాలు తెలుసుకొని మన స్థాయిలో మనకు ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా రెస్పాండ్ అవ్వడం మంచిది. కానీ ఇప్పుడు ఆరోపణ విషయం ఇది జరిగింది, ఇది మరి జరగకూడదు అని చెప్పేసి చెప్పడం మంచిదే. కానీ ఒక ఏకపక్షంగా ఒక వైపున ఎవరు అప్పుడెప్పుడు మాట్లాడకూడదు. అది రిజల్ట్స్ని బట్టి మాట్లాడవచ్చు. ఏదైనా జరిగిండొచ్చు. సరే ఆమె స్పందించడం తప్పు కాదు, స్పందించవచ్చు. కానీ ఆ చేసిన ఆరోపణను పట్టుకొని ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అలా ఏది పడితే అది మాట్లాడము అది మన మహిళా సంస్కృతికే మంచిది కాదు. అలా మాట్లాడకూడదు. ఓకే సార్, నిజంగా థ్యాంక్ యూ సార్. మాకు కొన్ని తెలియనివి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సొసైటీకి మనం ఏదైనా మంచి జరగాలని మనం కోరుకుంటాం. తర్వాత మీ ద్వారా సొసైటీని ఇంకా అందరూ క్షుణ్ణంగా అర్థం చేసుకున్న క్యాబులు అందరికీ ఉంది. దీనిపైన ఇట్లా అందరూ స్పందించి ఎంత వీలైతే ఇలాంటి ఇష్యూస్ని సామరస్యంగా పరిష్కరించుకుంటేనే బాగుంటుంది. ఇట్లా రాకుండా మీరు కూడా మీ వంత పాత్ర పోషిస్తే మీడియా కూడా ఇంకా బాగుంటుంది. మనం ఈరోజు చూస్తున్నాం సొసైటీ అంటే ఆ పార్టీ ఈ పార్టీ అందరూ మనం భారతీయులు ఒక మనసుల ముందు ఇది గుర్తించాలి. ప్రభుత్వం అనేది మనం ఎంచుకునేటువంటి ప్రభుత్వమే. కానీ ఇట్లా ఊరుకోవడం కాకుండా మనం అభివృద్ధిలో పోటీపడాలి. అంతేగాని ఎవరు ఎంత అభివృద్ధిని వదిలేసేసి ఈ ఒకరికొకరు చేసుకుంటే మన దేశం ఇలాగే వెనకబడుతుంది. ఇప్పటికీ మనం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటికి మనం ఎలా ఉన్నామని ఊరుకొని ఆరోపణలు చేసుకుంటూనే ఉంటామా? ఎప్పుడు అప్పుడేంటే బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారని అంటుండేవాళ్ళం. ఇప్పుడు మన స్వంతం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాం, ఒకరి ఇది కాదు, డెవలప్మెంట్ మీద పోటీ పడాలి. ఎస్, వాళ్ళు అంత డెవలప్ నేను ఎంత డెవలప్ కావాలి, ఇంకా ఇది ఉండాలి. కానీ ఇలా మారాలి. అప్పుడు చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. అది తీసేంటే ఇలాంటి విషయాలు కూడా ప్రజలు సొసైటీని దీనిపైన కూడా స్పందించాలి. పబ్లిక్ ఎప్పుడైతే స్పందిస్తుందో పబ్లిక్ ప్రతిదీ రెస్పాండ్ అవుతున్న ఉద్దేశంతో ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు కానీ ఇలాంటి ఆరోపణలు చేసేవాళ్ళు కానీ భయపడతారు. దానివల్ల దీంట్లో ప్రముఖ పాత్ర పోషించేవాళ్ళు మీడియా కాబట్టి దీనివల్ల సొసైటీ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, జానీ మాస్టర్ మీద ఆరోపణలు వచ్చాయి. నిజంగా జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్కే తప్పు శిక్ష పడుతుంది. అదే ఏ అమ్మాయి అయితే ఆరోపణలు చేస్తుందో ఒకవేళ ఇది ఫేక్ అని తెలిస్తే తనకు కూడా శిక్ష పడాలి. అప్పుడే ఇలాంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి మేము కోరుకున్నాం. సో ఇప్పుడైతే మనం క్లియర్గా చెప్పలేము జానీ మాస్టర్ గారు ఎందుకు మీడియాలోకి రాలేకపోతున్నారో కారణం కూడా మనం తెలుసుకున్నాము. సో మన సార్ మాటలు కూడా మనం తెలుసుకున్నాం. సో ఇది చూస్తూ ఉండండి, ఇంకా ముందు ఎలా ఉంటుందో ఏంటో. సో మనము ప్రతిదీ ఆరోపణలు చూసి ఇది ఓకే జానీ మాస్టర్ తప్పు చేస్తారని చెప్పకూడదు. సో మొత్తం తెలుసుకొని ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలని చెప్పి మేము కోరుకున్నాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి కందుకూరు సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.